ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి. ఏ శివుణ్ణైతే అందరూ పూజిస్తున్నారో వారు మీకిప్పుడు తండ్రిగా అయ్యారు. మేము వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నాము. ప్రశ్న: మనుషులు భగవంతుణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా? జవాబు: మేము చేసిన పాపకర్మల శిక్షను భగవంతుడు ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారని భయం ఉన్నందువలన మనుషులు భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటారు. కానీ వారు చేసిన కర్మల శిక్షను కర్మభోగ రూపంలో తప్పకుండా అనుభవించాల్సిందే. భగవంతుడు వారికి ఏ మందును ఇవ్వరు. గర్భజైల్లో కూడా శిక్షలు అనుభవించాలి. మీరు ఏమేం చేశారో అవన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఈశ్వర్య ఆదేశానుసారంగా నడుచుకోలేదు కనుక మీకు ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారం అవుతుంది. పాట: నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు అత్యంత ఉన్నతులు. మనుషులందరికంటే, ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు. అందరిలో ఉండేది ఆత్మనే కదా. శరీరం కేవలం పాత్రను అభినయించేందుకు లభించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, సన్యాసులు మొదలైన వారి శరీరానికి కూడా చాలా గౌరవం ఉంది. తమ గురువులు మొదలైన వారిని ఎంతగానో మహిమ చేస్తారు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి చాలా గుప్తంగా ఉన్నారు. పిల్లలైన మీరు శివబాబా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారికంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరని భావిస్తారు. ధర్మరాజు కూడా వారి జతలో ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో క్షమాపణ అడుగుతారు. హే భగవంతుడా, క్షమించు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఇక్కడి ప్రభుత్వం జైల్లో వేస్తుంది. అక్కడ ధర్మరాజు గర్భజైల్లో శిక్షలను విధిస్తారు. ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దీనిని కర్మభోగము అని అంటారు. ఇప్పుడు కర్మభోగాన్ని అనుభవించేది ఎవరో మీకు తెలుసు. ఏమవుతుంది? హే ప్రభు, క్షమించండి, దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఏదైనా వైద్యమేమైనా చేస్తారా? వారు ఏమీ చేయలేరు. అప్పుడు భగవంతునికి ఎందుకు చెప్పాలి? ఎందుకంటే భగవంతునితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మ చేసినందున ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. గర్భశైలిలో శిక్ష కూడా లభిస్తుంది. అన్ని సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు లభించవు. గర్భశైలిలో ఏ మందు మొదలైనవేవీ ఉండవు. అక్కడ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు భగవంతుడా, మమ్మల్ని ఈ జైలు నుండి విడుదల చేయండి అని చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు? శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి సన్ముఖంలో. కానీ వారు గుప్తంగా ఉన్నారు. ఇతరులందరి శరీరాలు కనిపిస్తాయి. ఇక్కడ శివబాబాకు తమ చేతులు, కాళ్ళు మొదలైనవి లేనేలేవు. పుష్పాలు మొదలైనవి కూడా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ ఇష్టపడితే ఇతని చేతుల ద్వారానే తీసుకోవలసి వస్తుంది. కానీ ఎవరి నుండి తీసుకోరు. మమ్మల్ని ఎవరు తాకద్దని శంకరాచార్యులు అంటాడు. అలాగే పతితుల నుండి ఏమైనా నేను ఎలా తీసుకుంటాను? మాకు పుష్పాలు మొదలైన వాటి అవసరమే లేదని తండ్రి అంటున్నారు. భక్తి మార్గంలో సోమనాథుని మందిరం నిర్మించి పుష్పాలను అర్పిస్తారు. కానీ నాకు శరీరమే లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు? పతితుల నుండి పుష్పాలు ఎలా స్వీకరించాలి అని అంటారు. ఎవరి చేయి కూడా తగలరాదు. పతితులను తాకను కూడా తాకరాదు. ఈరోజు బాబా అని అంటారు, రేపు మళ్ళీ నరకవాసులుగా అవుతారు. అటువంటి వారిని చూడను కూడా చూడను. తండ్రి చెప్తున్నారు, నేను సర్వశ్రేష్టమైన వాడిని. ఈ సన్యాసులు మొదలైన వారందరినీ కూడా
డ్రామానుసారం నేనే ఉద్ధరించవలసి వస్తుంది. నా గురించి ఎవరికీ తెలియదు. శివుణ్ణి పూజిస్తారు. కానీ వీరు గీతా భగవంతుడని ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారనే విషయం వారికి తెలియదు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు జ్ఞానమిచ్చినట్లయితే శివుడు ఏం చేస్తున్నట్లు? కనుక శివుడు రానే రాడని మనుషులు భావిస్తారు. అరే, పతిత పావనుడు కృష్ణుడు కానే కాదు. పతిత పావనుడు అని కేవలం నన్ను మాత్రమే అంటారు కదా. మీలో కూడా కొద్దిమంది మాత్రమే అంతటి గౌరవాన్ని ఇస్తున్నారు. బాబా ఎంత సాధారణంగా ఉంటారు. సన్యాసులు మొదలైన వారందరికీ నేను తండ్రినని అర్థం చేయిస్తున్నారు. శంకరాచార్యులు మొదలైన వారి ఆత్మలందరికీ నేను తండ్రిని. అందరికీ శారీరక తండ్రి ఉండనే ఉంటాడు. నేను సర్వాత్మలకు తండ్రిని. నన్ను అందరూ పూజిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి ఇక్కడ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. కానీ ఎవరి ముందు కూర్చుని ఉన్నామనే విషయం అందరూ అర్థం చేసుకోరు. ఆత్మలు జన్మ జన్మాంతరాలుగా దేహాభిమానానికి అలవాటు పడినందున తండ్రిని స్మృతి చేయలేరు. దేహంనే చూస్తూ ఉంటారు. ఆత్మాభిమానులుగా అయితే ఆ తండ్రినే స్మృతి చేసి వారి శ్రీమతానుసారం నడుస్తారు. నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. చివరిలో పూర్తి దేహీ అభిమానులుగా అయ్యేవారే ఉత్తీర్ణులవుతారు. మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహాభిమానం ఉంటుంది. తండ్రి ఏమో గుప్తంగా ఉన్నారు. వారికి ఏమీ ఇవ్వలేరు. పిల్లలు శివాలయానికి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. కుమారీలే శివబాబా పరిచయంను ఇచ్చారు. కుమారీలు 2 ఉన్నారు. కుమారులు కూడా పరిచయం ఇచ్చి ఉండవచ్చు. మాతలు పురుషుల కంటే ఎక్కువ సర్వీస్ చేసినందున విశేషంగా మాతలను ఉన్నతంగా చేస్తారు. కావున పిల్లల్లో సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉండాలి. ఆ చదువుపై కూడా చాలా అభిరుచి ఉంటుంది కదా. అది భౌతికము, ఇది ఆత్మికము. భౌతిక విద్యను అభ్యసించి ఆ డ్రిల్ మొదలైనవి నేర్చుకున్నా ఏమీ లభించదు. ఎవరికైనా కొడుకు జన్మించాడు అనుకోండి, చాలా వైభవంగా అట్టహాసంగా వారి శిశువు జన్మించిన 6వ రోజు చేసే స్నాన పూజాదులు మొదలైన వాటిని జరుపుతారు. కానీ వారికి ఏం లభిస్తుంది? ఏదైనా పొందుకునేందుకు అంత సమయం కూడా లేదు. ఇక్కడి నుండి వెళ్ళి జన్మ తీసుకున్న వారికి కూడా ఏమీ అర్థం కాదు. ఇక్కడి నుండి మరణించి వెళ్ళిన వారైతే నేర్చుకుని వెళ్ళి ఉంటే దాని అనుసారంగా చిన్న వయసులోనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండవచ్చు. ఇది మంత్రం కదా. చిన్నపిల్లలకు నేర్పించిన వారు ఈ బిందువు మొదలైనవేమీ అర్థం చేసుకోలేరు. కేవలం శివబాబా అని అంటూ ఉంటారు. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గవారసత్వాన్ని పొందుతారు. ఇలా వారికి అర్థం చేస్తే వారు కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు. ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇలా శివబాబా అనే పిల్లలు చాలామంది వస్తారు. తర్వాత అంతిమతే సోగతి అయిపోతుంది. రాజధాని స్థాపన అవుతూ ఉంది. మనుషులు శివ పూజలు చేస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. చిన్నపిల్లలు అర్థం తెలియకుండా శివ అన్నట్లు ఉంటుంది. శివ పూజ చేసే మనుషులకు శివుని పరిచయమే లేదు. ఎలా చిన్నపిల్లలు శివ అని అంటూ ఉంటారో, అర్థం చేసుకోరో, అలా ఇక్కడ కూడా పూజలు చేస్తారు. కానీ కొద్దిగా కూడా శివుని పరిచయం లేదు. కావున వారికి మీరు అర్థం చేయించాలి. వీరు ఎవరిని పూజిస్తున్నారో వారే జ్ఞానసాగరులు, గీతా భగవానుడు. వారు మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో శివబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఇది మీకు మాత్రమే తెలుసు. అయినా మీరు మర్చిపోతారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఎవరు చెప్పారు? భగవాను వాచ. కామం మహాశత్రువు. దీనిపై విషయం పొందండి. పాత ప్రపంచాన్ని సన్యసించండి. మీరు హఠయోగులు, హద్దులోని సన్యాసులు. వారు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. వారు మనకు నేర్పిస్తారు. కృష్ణ ఆచార్య అని అనరు. అతడు చిన్న బాలుడు.
సత్యుగంలో జ్ఞానం అవసరం ఉండదు. ఎక్కడెక్కడైతే శివుని మందిరాలున్నాయో అక్కడ పిల్లలైన మీరు మంచి సేవ చేయగలరు. శివాలయాలకు వెళ్ళండి. మాతలు వెళ్తే బాగుంటుంది, కన్యలు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడింకా మనం బాబా నుండి రాజ్యభాగ్యంను తీసుకోవాలి. తండ్రి మనల్ని చదివిస్తారు. తర్వాత మనం మహారాజా మహారాణిగా అవుతాము. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రే. ఇటువంటి శిక్షణను ఏ మనుషులు ఇవ్వలేరు. ఇది కలియుగము. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది. వీరు రాజారాణులుగా ఎలా అయ్యారు? వీరికి రాజయోగంను ఎవరు నేర్పించారు? వీరు సత్యుగానికి అధిపతులుగా ఎలా అయ్యారు? ఎవరిని మీరు పూజిస్తున్నారో వారు మనల్ని చదివించి సత్యుగానికి అధికారులుగా చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గం వారే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారు. బాబా పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి, పావనంగా చేసి ఇలాంటి దేవతలుగా చేయండి అని కూడా అంటారు. అది ప్రవృత్తి మార్గం. బాబా నివృత్తి మార్గం వారికి గురువుగా అవ్వనే అవ్వరు. ఎవరు పవిత్రంగా అవుతారో వారికి గురువుగా అవ్వవచ్చు. ఇంకా చాలామంది ఇలా సహచరులుగా కూడా ఉంటారు, కానీ వికారాల కొరకు వివాహం చేసుకోరు. పిల్లలైన మీరు ఈ విధంగా సర్వీస్ చేయవచ్చు. మీకు ఆంతరికంలో అభిరుచి ఉండాలి. మేము బాబాకు సుపుత్ర పిల్లలమై ఎందుకు సేవ చేయరాదు? పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు, కృష్ణుడు ఇలా చెప్పేందుకు సాధ్యం లేదు. వారు ఒకేసారి సత్యుగంలో వస్తారు. వేరే జన్మలో అదే రూపురేఖలు, అదే పేరు ఉండదు. 84 జన్మల్లో 84 ముఖాలు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేడు. ఆ కృష్ణుడు ఇక్కడకు ఎలా రాగలడు? ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం మంచి జన్మలు లభిస్తాయి. తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మనుషులు పూర్తిగా జంతువుల వలె అయిపోతారు. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. అంటే రావణుని జన్మ జరిగింది కదా. అంతేకాని 84 లక్షల జన్మలు లేవు. ఇన్ని వెరైటీలు ఉన్నాయి. ఇన్ని జన్మలు ఎవ్వరూ తీసుకోరు. ఈ తండ్రి కూర్చుని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు. వారు చదివిస్తారు. తర్వాత ఇతను కూడా ఉన్నాడు కదా. చదువు లేదంటే ఎవరి వద్దకైనా వెళ్ళి దాసీలుగా అవుతారు. శివబాబా వద్దకు వచ్చి దాసీలుగా అవుతారా? తండ్రి అర్థం చేస్తున్నారు. చదువుకుంటే సత్యుగంలో వెళ్ళి దాసీలుగా అవుతారు. ఎవరు సర్వీస్ చేయకుండా కేవలం తింటూ త్రాగుతూ నిద్రిస్తూ ఉంటారో అటువంటి వారు ఏమవుతారో అర్థం చేసుకోగలరు కదా. మనమేమో మహారాజులుగా అవుతాము. అటువంటి వారు మన ఎదురుగా కూడా రాలేరు. మేమెలా అవుతామని వారికి కూడా అర్థమవుతుంది. అయినా వారికి సిగ్గే కలగదు. మేము ఎంతో కొంత చేసుకుని కొంతైనా పొందాలని అనుకోరు. ఈ బ్రహ్మ చెప్తున్నారని ఎప్పుడు అనుకోకండి. ఎల్లప్పుడూ శివబాబానే చెప్తున్నారని భావించండి. శివబాబాను గౌరవించాలి కదా. వారి జతలో ధర్మరాజు కూడా ఉన్నాడు. లేకుంటే ధర్మరాజు శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు. కుమారీలు చాలా తెలివిగా ఉండాలి. ఇక్కడ విన్నప్పుడు బాగుందనుకోవటం, వెలుపలికి వెళ్ళగానే సమాప్తం అవ్వటం ఉండరాదు. భక్తి మార్గంలో ఎంత సామగ్రి ఉందో చూడండి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, విషాన్ని త్రుజించండి, స్వర్గవాసులుగా అవ్వండి. ఇటువంటి నినాదాలను తయారు చేయండి. ధైర్యం గల సింహాలుగా అవ్వండి. బేహద్దు తండ్రి లభించిన తర్వాత కూడా ఇక చింత ఎందుకు? ప్రభుత్వం ధర్మాన్నే అంగీకరించుకుంటే మరి వారంతా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఎలా వస్తారు? వారు మేము ఏ ధర్మాన్ని అంగీకరించమని చెప్తారు. మాకందరూ ఒక్కటే అని అంటారు. మరి పరస్పరం ఎందుకు పోట్లాడుకుంటారు? ఎక్కడ చూసినా అసత్యమే అసత్యం. సత్యము గురుగించంత కూడా లేదు.
మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అనటంతోటే అసత్యం ప్రారంభమవుతుంది. హిందూ ధర్మం అనేదే లేదు. క్రైస్తవులది తమ ధర్మమే కొనసాగుతూ వస్తోంది. వారు తమ ధర్మాన్ని మార్చుకోరు. ఈ ఒక్క ధర్మం వారు మాత్రమే తమ ధర్మంను మార్చుకొని హిందువులమని చెప్పుకుంటారు. అంతేకాక శ్రీ ఫలానా అని అంటారు. ఇప్పుడు శ్రీ అంటే శ్రేష్ఠులు. మరి శ్రేష్టమైన వారు ఎక్కడున్నారు? ఎవరిది శ్రీమతం కాదు. ఇవన్నీ వారి ఇనుపయుగపు మతాలు. వాటిని శ్రీమతమని ఎలా అంటారు? ఇప్పుడు కుమారీలైన మీరు ధైర్యంగా నిల్చుకుంటే ఎవరికైనా అర్థం చేయించగలరు. కానీ యోగయుక్తులైన మంచి తెలివైన పిల్లలు కావాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. కేవలం తినటం, త్రాగటం, నిద్రపోవటం ఇది పదవిని పోగొట్టుకోవటమే అవుతుంది. సెకండ్ పాయింట్, తండ్రిని చదువును గౌరవించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. సేవ చేస్తూ విశ్రాంతి స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాదారీ భవ. ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులుగా ఉన్నారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరాం అనగా విశ్రాంతిగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది, అందువలన అశరీరిగా అవ్వలేము అని అనరు. అయితే ఈ సేవ నాది కాదు, తండ్రి ఇచ్చారు అని గుర్తుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని అంటే నిమిత్తము, బంధనముక్తంగా ఉన్నాను అని అభ్యాసం చేయండి. అతి సమయంలో అంతిమ స్థితిని, కర్మాతీత స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో అలా అతి యొక్క సమయంలో అంతిమ స్థితిని అనుభవం చేయండి. అప్పుడు అంతిమ సమయంలో గౌరవంగా ఉత్తీర్ణులు అవ్వగలరు. అంటే పాస్ విత్ హానర్గా అవ్వగలరు. స్లోగన్: శుభభావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేస్తుంది. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రాహ్మణ జీవితం అనే విశేష జన్మ యొక్క విశేషత పవిత్రత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనము. పవిత్రమైన దృష్టి బ్రాహ్మణుల నయనాలకు ప్రకాశము. పవిత్రమైన కర్మలు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన వ్యాపారము. పవిత్రమైన సంబంధము మరియు సంపర్కము బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. ఇటువంటి మహోన్నతమైన వస్తువును అంటే గుణాన్ని సొంతం చేసుకోవటంలో శ్రమ చేయకండి. హఠంతో సొంతం చేసుకోకండి. ఈ పవిత్రత మీ జీవితం యొక్క వరదానము. అచ్చా, ఓం శాంతి.